నమస్తే స్వామి. మా వీడియో చూస్తున్న వారికి అందరికీ నమస్కారం. మేమైతే ఇవాళ పూలు కోయడానికి వెళ్తున్నాం. మేమైతే ఈ స్వాములు అందరం కలిసి పూలు కోయడానికి వెళ్తున్నాం. మా కోసం అయితే కారు ఆటో వచ్చేసింది. మేమైతే ఆటో ఎక్కేస్తున్నాం ఇప్పుడు. ఇదిగో మా స్వామి రెడీగా ఉన్నాడు. అంటే స్వాములు స్వామి వచ్చేసాయి ఎక్కువ స్వామి. మా కారు అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మా అమ్మ అయితే ముందు కూర్చుంది. ఇంకా మనమైతే ఇప్పుడైతే ఇంకా పూల తోటకాడికి వెళ్ళిపోతాం. పూలు అయితే తోటకాడ అసలు చూసినా చాలు స్వామి. అసలు ఫుల్లుగా ఉన్నాయి పూలు అయితే. ఈ స్వాములు చూడు ఎప్పుడెప్పుడు వెళ్తావా అని చెప్పి భద్రంగా చూస్తున్నారు స్వామి. పరిగెత్తాలని చూడు మా స్వామి అయితే ఎప్పుడెప్పుడు కోసేద్దావా అని చెప్పి అంటుంది. ఈ స్వామి చూడు ఉదయమనగా లేసి వచ్చేసింది. చేను కాడికి వచ్చేసాము. అదిగో చేను ఆ కనిపించే చేనే స్వామి. అదిగో మా స్వామి మా కోసం ఎదురొచ్చారు. మా స్వాములు దిగుతున్నారు. ఇప్పుడైతే మనం చేను దగ్గరికి వెళ్ళిపోదాము. మేమైతే అందరం వచ్చి వెళ్తున్నాము పూలు కోయడానికి. ఎప్పుడెప్పుడు కోద్దామని చెప్పి మా స్వాములు అందరూ ఆరాటంతో వస్తున్నారు. ఇప్పుడైతే అక్కడ పూలు లేకపోతే ఏం చేస్తారు స్వామి? పత్తి ఇరుస్తారా? అదేంటి స్వామి, పూలు కోయడానికి కదా మీరు వచ్చింది? అంటే మా స్వాములు అయితే ఖాళీగా అయితే ఉండవు. మేమైతే ఏ పని ఉన్నా చేస్తాం. పూలు లేకపోతే పత్తి ఇరుస్తామని చెప్తున్నారు. కానీ పూలు అయితే మా స్వాములు చూస్తే అసలు ఎగబడికి వస్తారు. మా స్వామి చూడు ఎలాగొస్తుందో పూలు. మా స్వామి అయితే పాపం ఉదయాన్నే వచ్చేసిందంట. ఇంతసేపు ఆవులకి మేత కోసిందంట మా స్వామి ఉదయం నుంచి. ఏమి స్వామి బాగున్నావా స్వామి? బాగానే ఉన్నా. ఎప్పుడు వచ్చారు స్వామి? నేను 7ంటికి వచ్చా స్వామి. 7ంటికి వచ్చారా? ఏమన్నా తిన్నారా స్వామి? తిన్నా. పాపం మా స్వామి అయితే ఉదయాన్నే 7ంటికల్లా వచ్చేసిందంట. పాపం పూలు అయితే ఇలా ఉన్నాయి స్వామి. అసలు పూలు బాగున్నాయి స్వామి. అసలు ఓ స్వామి స్పీడ్కి పోయి ఇప్పుడు దాకా ఇంకా ఎంతసేపు అంటున్నావు కదా స్వామి. అదిగో మా అమ్మ స్వామి చూడు ఎలాగొస్తుందో. ఈ స్వామి చూడు అసలు ఎలాగొస్తుందో చూస్తున్నారా స్వామి? చటాకి వస్తున్నారు అసలు. అమ్మ కంటే ఇంకా ఎవరైనా రాకుండా ఉంటారా, చేయకుండా ఉంటారా మరి? ఆ మాత్రం సేవ అంటే ఎవరైనా సరే ఇట్టే వచ్చేయాలి. అలా వచ్చేస్తారు మా స్వాములు. స్వామి బోరం నిండిందా? నిండింది స్వామి. మా స్వామి అయితే ఒక్కొక్క బోరం ఆ గెట్టుకు చేరుతున్నారు. ఆటో ఎక్కడుంది? అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఉంది స్వామి. మా స్వామి అయితే ఈ బోరం కూడా తీసుకెళ్ళడానికి వస్తున్నారు. అన్నయ్య స్వామి వచ్చే తొందరగా. అన్నయ్య స్వామి వచ్చేస్తున్నాడు. రెండో బోరం స్వామి ఇది. స్వామి రెండో బోరేమా స్వామి ఇది? ఇది రెండో బోరం స్వామి. ఇదిగో ఇంకా కొయ్యాల్సింది. బజ్జీలంట. చేనా అడిగావు స్వామి? స్వామి చూడు బజ్జీలు కానీ కోసి చేస్తుంది. ఈ చెట్లకు చూడు ఎలా ఉన్నాయో బజ్జీకాయలు. పూలు చూడు స్వామి. సాయంకాలం నిలవగాను కూర వండుకోవచ్చు. స్వామి మేమైతే ఆటో ఎక్కేసాము. అలసిపోయాం. రైతులు ఈ ఎండకి ఎలా చేస్తున్నారో కానీ స్వామి బాగా కష్టమే స్వామి. మనమైతే ఆ కష్టమైతే మనం పడలేము. గ్రేట్ చాలా. సరే స్వామి మనమైతే గుడి దగ్గర కలుద్దాం. ఓకేనా స్వామి? దగ్గరికి వచ్చేసాము. దిగండి స్వాములు.
ఎలా మోసుకొస్తున్నారు చూసారా ఫ్రెండ్స్. అవును స్వామి, భుజం మీద ఎందుకు, తల మీద మోసుకురావచ్చు కదా. అవునా స్వామి. ఓహో, పాపం స్వాములు సర్దికి టైం అయింది, ఓపిక లేక మొయ్యలేక మోస్తున్నారు. స్వాములు అయితే ఈ సేవ ఉంటే మాకు చాలు అలా చేస్తున్నారనమాట స్వాములు. అమ్మయ్య, పూలు అయితే వచ్చేసాయి, లోపలికైతే తీసుకొచ్చేసాం. ఇప్పుడైతే పూలు పోయడమే ఉంది. పూలైతే కోస్తున్నారు. అబ్బా ఎంత బాగున్నాయో, ఈ పూలతో డెకరేషన్ చేస్తే బా ఎంత బాగున్నాయో పూలు అసలు. చూడండి ఫ్రెండ్స్, స్వామి పూలు ఎంత బాగున్నాయి స్వామి, అసలు బాగున్నాయి. అసలు తడి ఎక్కడా తడి లేకుండా ఉన్నాయి. తడి తగిలితే స్వామి పాడైపోతాయి స్వామి పూలు. తడి ఎక్కడా తడి లేదు. ఎంత బాగున్నాయి స్వామి పూలు అసలు. ఇదిగో స్వామి దారకండ సాములు చూడండి స్వామి, పూలు గుచ్చుతున్నారు. పూలు కట్టాము, నిమ్మకాయలు గుచ్చాము, కలిపించుకోండి చుట్టి. స్వామి చేతికి గుచ్చుకుంటుంది, ఏంది అంత స్పీడ్ గుచ్చుతున్నావు? ఈ స్వామి చూసారా ఎంత స్పీడ్గా ఎంత తొందరగా గుచ్చుతున్నారు స్వామి. అన్నయ్య స్వామి అయితే డెకరేషన్ చేస్తున్నారు. గుచ్చినట్టు పూలు తీసుకొచ్చి డెకరేషన్ చేస్తున్నాడు మా అన్నయ్య. చూడండి స్వామి ఎంత అందంగా ఉందో, ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నాడు మా అన్నయ్య స్వామి.